యొక్క గ్రామానికి అధికారులు కేటాయించినటువంటి స్థానిక సర్పంచ్ రిజర్వేషన్లో భాగంగా మా యొక్క గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది. దానిని ఏ పద్ధతి ప్రకారము మాకు ఎస్టీ రిజర్వేషన్ తీశారో అధికారులు మాకు తెలియజేయాలని అధికారులకు హెచ్చరిస్తున్నాము. మరి అధికారులు ఏ విధంగా చేస్తే మా ఊరిలో ఎస్టీ భాగానికి చెందిన వారు, కులానికి చెందిన వారు ఒక్క వ్యక్తి కూడా ఈ గ్రామంలో లేరు. వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాని వలన మా యొక్క గ్రామం తరఫున ఎటువంటి వారు కూడా ఎస్టీకి చెందిన కులానికి చెందిన వారు లేరు. అందుకే గవర్నమెంట్ కోరుచున్నది ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ని మార్పిడి చేస్తూ మాకు మరియు ఏ విధంగా రిజర్వేషన్ చేసిరో ఆ విధంగానే మార్పిడి చేస్తూ మరి యొక్క రిజర్వేషన్ని కేటాయించాలని మా గ్రామస్తులు బాగా ఆందోళన చేస్తున్నారు. మరియు అధికారులకు ఈ యొక్క రిజర్వేషన్ వెంటనే చేయాలని చెప్పేసి అధికారులను డిమాండ్ చేస్తున్నాము. మా గ్రామం తరఫున సర్పంచ్ ఉండకపోవడం అనేది బాగా బాధాకరమైన విషయము. మరియు ఇటువంటి విషయాలను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో మాకు అర్థం కాక అయోమయంలా గ్రామస్తులం ఉన్నాము. కావున దీన్ని తగిన చర్యలు తీసుకొని మాకు స్థానిక రిజర్వేషన్ని మాకు ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి ఇవ్వాలని మేము ఒక అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రిజర్వేషన్లో భాగంగా మేము సబ్ కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరియు ఆ యొక్క వినతి పత్రాన్ని తీసుకొని మా యొక్క గ్రామస్తులం అందరం కలిసి కలెక్టర్ వద్దకు పోయి మా యొక్క డిమాండ్ని కలెక్టర్తో విన్నవించుకొని అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆ యొక్క కలెక్టర్ గారిని కోరుతాము. మరియు మాకు తగిన వెంటనే మాకు రిజర్వేషన్ని వెంబటే స్థానిక సర్పంచ్ రిజర్వేషన్ని వెంటనే అమలు చేస్తూ మాకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.